డిఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేసుకుంటామని చెప్పాను కదా. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టెస్ట్లోకి అయితే మనం వచ్చేసాము. సో అదేంటి మేడం మిగతా సబ్జెక్ట్ అంటే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయ్యింది తెలుగు. సో రిమైనింగ్ చేయరా అని అంటే, సో యాజ్ వెల్ అలాంగ్ విత్ మ్యాథ్స్ నేను అవి కూడా చేస్తాను కంపల్సరీగా మీకైతే. అండ్ టెస్ట్లు అయితే నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు డైలీ టెస్ట్లు అయితే రాయాలి, డైలీ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. సో దానివల్ల మీ మీ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది బాగా నేర్చుకోవాలి. సో ఇదే మీరు చేయాల్సినటువంటి పని. నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సీలో మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా అంటే, ఏ సబ్జెక్ట్‌ని మనం డిలే చేయడానికి అయితే లేదు. అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే, అన్నిటిని ప్రాక్టీస్ చేయాల్సిందే. మనం సబ్జెక్ట్ అనేటువంటిది ముందు బాగా మనము సబ్జెక్ట్‌ని గ్రిప్‌లో పెట్టుకోవాలి. సో మన వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, అవి మీరు ఒకసారి టాలీ చేసుకొని, మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే వీక్ ఉన్నారో దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించుకొని, సో అన్ని సబ్జెక్ట్స్‌ని మీరు సమానంగా ఆన్సర్స్ చేయగలిగేలాగా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఒకసారి మనం టెస్ట్ రిజల్ట్ గనుక అబ్జర్వ్ చేసినట్టయితే, మనకి ఆ పర్సెంటేజ్ గనుక చూసినా, ఆ పర్సెంటేజ్ కూడా మనకి ఎంతవరకు ఎలా వచ్చింది అని అంటే, ఇన్ సర్వీస్ టీచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ మాత్రం పర్సెంటేజ్ అయితే వచ్చింది తప్ప, మనము జనరల్‌గా నార్మల్‌గా రాసిన వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అయినట్టయితే లేరు. ఆ పర్సెంటేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది అది. సో దీన్ని బట్టి మీరు ఒకసారి అంచనా వేసుకోండి, ఎంత టఫ్‌నెస్ అనేటువంటిది పెరిగిపోయింది క్వెషన్స్‌లో. కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉంది బయట. మనం ఇంకా సరే చదువుదాంలే, సరే చేద్దాంలే అని మనం డిలే చేస్తా ఉన్నామంటే, మన సక్సెస్‌ని మనమే దూరం చేసుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకో రీజన్ అయితే కాదు. సో మన చేతులారా మనమే చేసుకున్నట్టు అవుతుంది. సో దొరికిన టైంని వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్‌ని మీరు కంటిన్యూ చేస్తూ టెస్ట్‌లు రాయండి, కంటెంట్ చదవండి, టెస్ట్‌లు రాయండి, కంటెంట్ చదవండి. సో ఇదే మీరు చేయాల్సినటువంటి పని అప్ టు ఎగ్జామ్ అయిపోయే వరకు. ఓకే. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ పెయిన్. సో జాబ్ మిస్ అయిన వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది. సో జాబ్ ఆల్రెడీ గెయిన్ చేసి వాళ్ళు డ్యూటీస్ చేస్తున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో నెక్స్ట్ 1 ఇయర్ ఆర్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో మీరు ఎలా ఉండబోతున్నారు. సో విత్ జాబా ఆర్ వితౌట్ జాబా అనేటువంటిది ఇప్పుడు మీరు కేటాయిస్తున్నటువంటి టైము, ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి విధానము, ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రాక్టీస్ రేపటి మీ భవిష్యత్తును నిర్ణయించే ఆ ఏరియాస్ ఏవైనా ఉన్నాయంటే, సో ఇవే అనమాట. సో మీరు వీటిని టైమ్ టు టైమ్ ఫాలో అవుతూ, టైమ్ టు టైమ్ కంటెంట్ చదవడం, టైమ్ టు టైమ్ టెస్ట్ రాయడం, టైమ్ టు టైమ్ మీరు మీ సో మిస్టేక్స్‌ని అనలైజ్ చేసుకోవడము. సో ఇవి గనక మీరు చేశారు కరెక్ట్‌గా అని అంటే, కరెక్ట్‌గా మీరు ఫాలో అయ్యారు స్ట్రాటజీస్ అని అంటే, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ అయితే అవుతారు. లేదు ఏదో లైట్ తీసుకుందాము, నోటిఫికేషన్ అప్పుడు అంటారు, ఇప్పుడు అంటారు అని అంటే, సో నోటిఫికేషన్ వచ్చేది వస్తుంది. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. రావడం అయితే పక్కా. సో అది వచ్చే వరకు మనము ప్రిపేర్ అయ్యి ఉన్నామా లేదా, అది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మీరు రాయగలిగేలాగా ఉన్నారా లేదా అనేటువంటిది మీరు చూసుకోవాలి. కానీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, పోస్టులు అన్ని ఉంటాయి, ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ సెకండరీ రీజన్స్. మీరు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. పోస్టులు ఒకటి ఉన్నా సరే, ఆ పోస్ట్ మీదే అనుకునేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. కానీ పోస్టులు ఎన్ని ఉంటాయి, మా డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ఉన్నాయి, నా కేటగిరీలో ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ సెకండరీ రీజన్స్. మీరు ఇవి కనుక చూస్తూ ఉన్నారంటే సబ్జెక్ట్ అనేటువంటిది లాస్ అయిపోతారు. ఒక పోస్ట్ ఉన్నా రాదు, 10 పోస్టులు ఉన్నా రాదు, 100 పోస్టులు ఉన్నా రాదు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. పోస్టులు ఎన్నైనా ఉన్నాయి తర్వాత విషయం. ఓకే రైట్. ఇంకా మనం టెస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ టెస్ట్‌లో భాగంగా ఫస్ట్ నేను నాకు వచ్చినటువంటి 18 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనము నార్మల్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నన్ను ఏమడిగారు, 9 అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అయితే a+1 ఎంత అవుతుంది అని అడిగారు. సో దీనికోసం మనం ఇక్కడ ఏం తెలియాలి, 2 అంకెల ప్రధాన సంఖ్య. సో మనకి ప్రైమ్ నంబర్స్ ఏవో తెలియాలి. 2 అంకెల ప్రధాన సంఖ్యలో అది కూడా 9తో స్టార్ట్ అయ్యేది ఒకే ఒక ప్రధాన సంఖ్య ఉంటుంది. అది 97. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది నేను కోడ్ ఇస్తాను మీకు. సో ఓకే. ఈ 97 అనేటువంటిది 9తో స్టార్ట్ అయ్యేటువంటి ఒకే ఒక ప్రైమ్ నంబర్. సో 91 నుంచి 100 వరకు మనం తీసుకుంటే, సో 99 వరకు 2 అంకెలు అన్నారు కాబట్టి 99 వరకు. 91 నుంచి మనకు 99 వరకు ఈ మధ్యలో ఉండేటటువంటి ఒకే ఒక ప్రైమ్ నంబర్ 97 మాత్రమే. ఓకే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ 97లో ఇక్కడ చూడండి, 9కి 9 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ అన్నాడు కదా, ఏ ప్లేస్‌లో ఏముంది మనకి 7 ఉంది. ఏముంది 7 ఉంది. ఏ ప్లేస్‌లో మనకి 7 ఉంది. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 7 అవుతుంది. మనకి ఏం అడిగాడు ఇక్కడ, a+1 ఎంత అడిగాడు. ఏ ఎంత 7 ప్లస్ 1 అడిగాడు కదా, ఈ పక్కన 1 ఉంది కదా, సో 1 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్వెషన్స్ సింపుల్ గానే ఉంటాయి. మనం ఆలోచించే విధానం అనేది కాంప్లికేట్ చేసుకోకుండా క్వెషన్‌ని మనం ఈజీగా ఆలోచించాలి. ఫస్ట్ ఈజీ మెథడ్‌లో దీన్ని ఎలా చేయాలి, క్వెషన్ ఏంటి, క్వెషన్‌ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పెద్ద క్వెషన్స్ అయితే ఏముండవు ఇందులో, మనం చేయలేని క్వెషన్స్ అయితే అసలే ఉండవు. అన్నీ మనం చేయగలిగే లాగానే ఉంటాయి. మనము జస్ట్ దాన్ని మంచిగా క్వెషన్ చదివి అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఏం అడిగాడు క్వెషన్‌లో. సో దాన్ని గనుక మనం పట్టుకున్నామంటే ఈజీగా మనకి ఆన్సర్ అయితే మనం చేయగలుగుతాము. మ్యాథ్స్ రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందరికీ మ్యాథ్స్ వస్తుంది. కాకపోతే ప్రాక్టీస్ వల్ల మెరుగుపడుతుంది అంతే. ఓకే రైట్. సెకండ్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే, సో దీనికి నేను ఇక్కడ కోడ్ ఇస్తాను చెప్పాను కదా, రైట్. దీన్ని కోడ్ అబ్జర్వ్ చేస్తే, సో మొత్తం మనకి 1 నుంచి 100 వరకు ప్రైమ్ నంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ అనమాట. దీనికి కోడ్ కనుక మనం చూస్తే 1 to 100 లోపు ఉన్న ప్రైమ్ నంబర్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి డీడీ ఛానల్ ఉంటుంది కదా, డీడీ న్యూస్ ఛానల్. సో డీడీ ఛానల్‌లో కానీ, బీబీసీ ఛానల్‌లో కానీ, ఇక్కడ డీడీ ఛానల్‌లో కానీ, బీబీసీ న్యూస్ ఛానల్స్ పేరు. డీడీ ఛానల్‌లో కానీ, బీబీసీ ఛానల్‌లో కానీ పనిచేయాలంటే మనం ఏం చదువుండాలి, బీఏ చదువుండాలి. ఏం చదువుండాలి, బీఏ అంటే డిగ్రీ. బీఏ చదువుండాలి. సో ఇది దీనికి చిన్న హింట్ అనమాట కోడ్. ఇక్కడ డి అంటే ఎన్నో లెటర్ ఆల్ఫాబెట్‌లో 4th లెటర్. సో ఇక్కడ 4, డి అంటే 4th లెటర్, ఇక్కడ బి అంటే 2, ఇక్కడ 2, ఇక్కడ సి అంటే 3, ఇక్కడ బి అంటే 2, ఇక్కడ సి అంటే 3, ఇక్కడ బి అంటే 2, ఏ అంటే 1. ఇక్కడ ఇదేంటి అంటే, ఇది 1 to 10 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 4. ఇది 1 to 20 లోపు ఉన్నటువంటి 10 to 20 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 4. ఇక్కడ 20 to 30 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 2. ఇక్కడ 30 to 40 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ 2. అలాగా మనకి లాస్ట్‌కి వచ్చేసరికి 91 to 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఒకే ఒకటి ఉంటుంది. అది 97. సో ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా మధ్యలో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయనేటువంటిది అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ కోడ్‌ని మీరైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్. సెకండ్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే, 481, 518 అండ్ 555 లీటర్ల సామర్థ్యం గల 3 ట్యాంకర్లలోని నీటిని ఖచ్చితమైన విడతలలో కొలవగల కంటైనర్ పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యం లీటర్లలో. సో మనకి ఇక్కడ కనిష్ట అడిగాడా, గరిష్ట అడిగాడా చూసుకోవాలి. సో ఇది ఇక్కడ గరిష్ట అంటే మనం ఏం కనుక్కోవాలి, గాసాబా కనుక్కోవాలి. ఈ గాసాబా కనుక్కోవడానికి ఈ నంబర్స్ కనుక ఒకసారి చూస్తే మనకి కొంచెం పెద్ద పెద్ద నంబర్స్ లాగా అనిపిస్తున్నాయి. అవునా, పెద్ద పెద్ద నంబర్స్ లాగా అనిపిస్తున్నాయి. నేను ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఎలా చేశాను, నేను చేసినట్టు చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఎలా చేశాను దీన్ని అంటే, ముందు ఇలాంటి దానికి మనం ఏం చేయాలి, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆప్షన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి. సో ఫస్ట్ ఇది ఉందా, 481 ఈ నెంబర్ ఉందా,
గసాబా అంటే ఏంటి? ఒక నెంబర్‌తో మనం చేస్తున్నామంటే అన్ని నెంబర్‌లు అనేటువంటివి ఆ ఎకంతో పోవాలి. అన్ని నెంబర్‌లు అనేటువంటివి ఆ నెంబర్‌తో డివైడ్ అవ్వాలి. సో, ఒకటి డివైడ్ కాకపోయినా మనం వదిలేస్తాం గసాబాలో. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను 29 కదా! సో, 29 వన్స్ ఆర్ 29. ఇక్కడ 18లో 9 పోతే 9 వస్తుంది. ఇక్కడ 3లో 2 పోతే 1 వస్తుంది. సో, మళ్ళీ 1 కిందకొస్తుంది. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది 29తో అనంటే 9తో 191 అనేది ఎన్ని సార్లు పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్ పోతే మనకి ఎంత వస్తుంది ఇక్కడ అంటే 174 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ శేషం అనేది మిగులుతుంది. శేషం అనేది మనకి 0 రాదు. సో, 0 రాదు అంటే ఏంటని అర్థము? ఈ నెంబర్‌తో నిశ్శేషంగా భాగించబడదు. సో, మనం ఏం చేస్తాం దీన్ని వదిలేస్తాం. వదిలేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్‌కి వెళ్ళాలి. అంటే ఇది ఆప్షన్ వెరిఫికేషన్ పద్ధతిలో చేస్తే ఈజీగా అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ ఇదే 481ని మనం మళ్ళీ 31తో చెక్ చేస్తాము. 31తో చెక్ చేసి సెకండ్ ఆప్షన్‌తో ఇక్కడ 7, 1 ఇక్కడ 171 వస్తుంది. సో, 171 వస్తే 171 అనేటువంటిది 31తో ఎన్ని సార్లు పోతుంది? 31 ఇంటూ 5 గనుక చేసామంటే మనకు 5తో పోతుంది. 31 ఇంటూ 5 చేస్తే 155 అనేటువంటిది వస్తుంది. 155 వచ్చిందంటే మనకి ఇక్కడ కూడా శేషం మిగులుతుంది. ఇది నిశ్శేషంగా భాగించబడదు. సో, మనం ఈ ఆప్షన్ కూడా తీసేస్తాం. తీసేసి మనం ఏం చేస్తాం? స్పీడ్‌గా చేసుకోవాలి కాలిక్యులేషన్ అనేటువంటిది. ఎందుకంటే టైం అనేది అక్కడ కన్జంప్షన్ అవుతుంది కాబట్టి. సో, ఇదే 481ని మనం మళ్ళీ థర్డ్ ఆప్షన్ 33 ఉంది కదా! ఈ 33తో మనము ఏం చేస్తాం? చెక్ చేస్తాం. 33 వన్స్ ఆర్ 33. సో, ఇక్కడ 5 వస్తుంది. 4లో 3 పోతే 1 మనకి ఇక్కడ 151. సో, 33ని ఒక 4తో చేస్తే మనకి 4తో చేసి చూస్తే 4 3 12, 4 3 12, 1 13. సో, ఇది ఒక 4తో పోతుంది కానీ 5తో చేస్తే మళ్ళీ ఎక్కువ వస్తుంది. సో, 132. 132 అంటే మనకి ఇక్కడ కూడా నిశ్శేషంగా భాగించబడదు. ఇక్కడ శేషం అనేది మిగులుతుంది. సో, ఏం చేస్తాం? ఈ ఆప్షన్ కూడా తీసేస్తాం. అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్ చెక్ చేస్తే చాలు మనకు ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ ఇదే 481ని మనం ఏం చేస్తాం? నెక్స్ట్ ఆప్షన్ 37. సో, ఇంకా ఈ 37తో చెక్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పండి. 37తో చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ 3 ఆప్షన్స్ కానప్పుడు ఇంకేది ఆన్సర్? సో, 37. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కానీ నేను చేసి చూపిస్తాను. సో, 37 1 వస్తుంది. ఇక్కడ 1 ఇక్కడ 1. ఈ 37ని దేనితో చేస్తే మనకి టైమ్స్ చేసామనుకోండి 37ని 3 7s ఆర్ 21, 3 3s ఆర్ 9, 10, 11. సో, చూడండి 111 ఎన్నిసార్లు 3 టైమ్స్ 37 3s ఆర్ 111. సో, నిశ్శేషంగా భాగించబడింది. ఇది భాగించబడిందంటే ఇవి రెండు కూడా పోతాయి. ఇది అసలు మనకి ఆన్సర్స్ ఇవి సింక్ కాలేదు కాబట్టి అంటే వీటితో మనకు పోలేదు కాబట్టి సో, ఆన్సర్ అనేది 37. అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి రెండు ఈ పైవి 3 మనకి ఆన్సర్స్ కాలేదంటే ఇంకా మిగిలింది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి సో, మనం డైరెక్ట్‌గా పెట్టేసేయొచ్చు. సో, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అన్నమాట దీనికి. సో, థర్డ్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే డజన్ సబ్బుల ఖరీదు 153.60. అయితే అటువంటి 17 సబ్బుల ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. 17 సబ్బుల ఖరీదు ఎంత? సో, డజన్ సబ్బులు అంటే ఎన్ని? 12 సబ్బులు. సో, మనం డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. లేదు కాలిక్యులేషన్ పెద్దగా అవుతుంది అనుకుంటే 12 సబ్బులు 153.6 అయినప్పుడు ఒక సబ్బు ఎంత అవుతుంది? ఫస్ట్ ఒక సబ్బు వాల్యూ కనుక్కుందాం. 12తో డివైడ్ చేస్తే మనకి సరిపోతుంది. సో, 6 12 1s ఆర్ 12 12 2s ఆర్ 24 రైట్ 12 2s ఆర్ 24 ఇక్కడ 13లో 4 పోతే మనకి 9 వస్తుంది. అండ్ ఈ పాయింట్ ఉంది కదా! ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. 9 అనేది కిందకి వస్తుంది. సో, 12 8 జా 96 వచ్చిందా? సో, ఒక సబ్ ఎంత? 12.8 రూపీస్. ఒక సబ్ అనేది 12.8 రూపీస్. మనకెన్ని అడుగుతున్నారు? 17 సబ్బులు అడుగుతున్నారు. ఏం చేయాలి? సింపుల్‌గా ఈ 12 ఒక సబ్బు ఇంటూ ఒక సబ్బు వాల్యూ ఇంటూ 17 సబ్బులకి ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే 7తో చేసేద్దాం. 7 8 జా 56 7 2 జార్ 14 ఒక 5 19 7 1 7 8. సో, ఇక్కడ 1 తోటి కాబట్టి అదే నెంబర్ వచ్చేస్తుంది. యాడ్ చేస్తే 17 10 ఇక్కడ 11 2 పాయింట్ ఉంది కదా! ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత. సో, ఇక్కడ 217.6 ఆన్సర్ ఎంత? 217.6 ఇది ఆన్సర్ ఈ ఆప్షన్‌లో ఉంది. సో, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 217.6 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సింపుల్‌గానే ఉంటాయి. పెద్ద క్యాలిక్యులేషన్స్ అయితే ఏమి ఉండవు. మనకి చిన్న బేసిక్ ఫండమెంటల్స్ వచ్చేస్తే మనం చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2400 కొని 18% లాభానికి అమ్మాడు. ఒక్కొక్క వస్తువు అమ్మిన వెల ఎంత? సో, ఈ 18% లాభంతో ఒక్కొక్క వస్తువుని ఎంత ధరకు అమ్ముతాడు అని అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఏం చేశాడు? ఒక దుకాణదారుడు 80 వస్తువుల్ని 2400 కొన్నాడు. 2400కి 80 వస్తువులు కొన్నాడు. ఒక వస్తువు ఎంత? ఒక వస్తువు ఎంత? సో, ఇలా కాకుండా మనము రైట్ ఇలా వేసుకుందాం. ఎంత కొన్నాడు? 2400కి 80 వస్తువుల్ని కొన్నాడు. ఒక వస్తువు ఎంత? 0 0 క్యాన్సిల్ 8 1 8 3 24 అండ్ 0 ఇక్కడ. అంటే ఒక వస్తువు ఎంత? 30 రూపీస్. ఒక వస్తువు ఎంత? 30 రూపీస్. ఒక వస్తువుని 30 రూపీస్‌కి కొన్నాడు. కొనుక్కొని 18% లాభానికి అమ్మితే ఎంతకు అమ్ముతాడు అంటే ఇక్కడ సింపుల్‌గా ఈ 30 రూపీస్ అనేటువంటిది 100%. అతను 100%కి కొన్నాడు అనుకుందాం. అతను ఎంతకు అమ్ముతున్నాడు? ఎంత శాతం లాభానికి అమ్ముతున్నాడు? 18% లాభానికి అమ్ముతున్నాడు. 18% అంటే 100కి ఆ 18 అనేటువంటిది యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 118% అవుతుంది. ఎంత అవుతుంది? 118% అవుతుంది. సో, 30 రూపీస్ అనేటువంటిది 100% అయితే 118% అనేది ఎంత అవుతుంది? ఎక్కువే అవుతుంది కదా! సో, ఇక్కడ 100% ఉంది. ఇక్కడ 118% ఉంది. అంటే ఇక్కడ పర్సెంటేజ్ పెరిగినప్పుడు రేట్ కూడా పెరుగుతుంది. అంటే వాల్యూ కూడా ఇక్కడ పెరుగుతుంది. పెరిగితే ఎక్కువైతే సూత్రము ఎక్కువ బై తక్కువ. ఏం ఎక్కువ ఏం తక్కువ? ఇక్కడ ఇదిగో ఈ 118 ఎక్కువ కదా! 118 బై తక్కువ ఎంత? 100 కదా! సో, 100 తక్కువ ఇంటూ మిగిలింది ఏంటి? 30. సో, ఇది ఇక్కడ వేసేసుకుంటాం. 0 0 క్యాన్సిల్ అండ్ ఇక్కడ 2 5s ఆర్ అండ్ 2 5s ఆర్ 10 2 9s ఆర్ 18. నెక్స్ట్ దీన్ని డైరెక్ట్‌గా ఇంటూ చేసేద్దాం. ఈ రెండు ఇంటూ చేసేస్తే 3 9s ఆర్ 27 3 5s ఆర్ 15 16 17. సో, 17 ఇది 5తో డివైడ్ చేసేస్తే నెక్స్ట్ కింద 5 ఉంది కదా! 5తో డివైడ్ చేసేస్తే 5 3s ఆర్ 15 అండ్ 7 వస్తుంది కిందకి 5 5s ఆర్ 25 2 ఉంటుంది. పాయింట్ పెట్టేసుకొని 0 పెట్టుకుంటే 5 4s ఆర్ 20 35.4 ఎంత అమ్ముతాడు? 35.4 రూపీస్. ఇదిగో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 34.3 రూపీస్‌కి అయితే అతను అమ్మేస్తుంటాడు 18% లాభంతో. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఒక త్రిభుజంలో బాహ్య కోణము 110 డిగ్రీలు మరియు అంతరాభిముఖ కోణాలు x డిగ్రీలు మరియు x + 10 డిగ్రీస్ అయినా x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దీనికి మనం ఏం చేయాలి? ముందు ఒక త్రిభుజం వేసుకోవాలి. ఏం చేయాలి? ఒక త్రిభుజం వేసుకోవాలి. త్రిభుజం అడుగుతున్నాడు కదా! సో, త్రిభుజం వేసుకోండి.
వేసుకున్నాక బాహ్య కోణం అంటున్నారు కదా, ఇదిగో బాహ్య కోణం ఇదే. బాహ్య కోణము 110 డిగ్రీస్. అంతరాభిముఖ కోణాలు అడుగుతున్నారు కదా, అంతరాభిముఖ కోణాలు అంటే ఏంటి? ఈ కోణానికి ఆనుకొని ఉన్న కోణం కాకుండా ఇదిగో ఎదురుగా ఉంటాయి చూడు, దీనికి ఆపోజిట్లో ఉంటాయి చూడు, ఇవి ఈ కోణాలు. ఒకటి ఎక్స్ అంట, ఇంకోటి ఏమంట ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్ అంట. ఒకటి ఎక్స్ అంట, ఒకటి ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్ అంట. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఒక చిన్న సూత్రం ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు వీడు ఈ రెండు కోణాలు ఇచ్చారు కదా, ఈ రెండు కోణాలు దేనికి ఈక్వల్గా ఉంటాయి అంటే, ఈ బాహ్య కోణం ఉందా బయట, ఈ బాహ్య కోణానికి ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇట్లా ఎక్స్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్, ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 110 డిగ్రీస్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఎక్స్ వాల్యూ అనుకోవచ్చు. ఎలాగా? సో ఇక్కడ ఏముంది, ఎక్స్ ప్లస్, ఇక్కడ విడిగా రాసేద్దాం దీన్ని, ఎక్స్ ప్లస్ 10 కదా ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. 2x కదా, 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. సో నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ 2x ఇక్కడ ఇలాగే ఉంటుంది. 110, ఈ 10 ఉందా, ఈ 10 అనేది యువతలకు వస్తే ఏమవుతుంది, దీనికి ప్లస్ ఉందా, యువతలకు వస్తే మైనస్ అవుతుంది. అవునా, ఇది ప్లస్ చేంజ్ అయినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి మైనస్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, 110 లో 10 పోతే ఎంత, 100 ఉంటుంది. 100 ఉంటే ఇక్కడ 2 ఉందా, ఈ 2 ఇంటూలో ఉంది కదా, యువతలకు వస్తే డివైడెడ్ బై అవుతుంది. దీంతో డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1 2 50 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 50. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 50. సో చూడు, ఎక్స్ వాల్యూ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 50 ఎక్స్ వాల్యూ 50 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మీరు ఇది కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్సర్ ఇక్కడ మీకు 50 వచ్చింది, ఎక్స్ వాల్యూ ఇక్కడ పెట్టి చూడు. ఇక్కడ ఎక్స్ 50 కదా, ఇక్కడ 50 ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 కదా, అంటే 50 ప్లస్ 10 ఎంత, 60. సో ఈ రెండు కలిపితే మనకి 110 వస్తుంది కదా, 50 ప్లస్ 60 రెండు కలిపితే 110 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చి కరెక్ట్. ఇదంతా మీరు ప్రాసెస్ ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ రెండు ఎక్స్ వాల్యూస్ ఇచ్చారా, ఇక్కడ వాల్యూ ఇచ్చారా, ఈ రెండు ఎక్స్ వాల్యూస్ని, సో ఇక్కడ రెండు యాంగిల్స్ ఈ కోణాల విలువలు మనకు కలిపితే ఏం రావాలి, 110 రావాలి. ఒక ఆప్షన్ పెట్టి చూడండి, ఈ ఎక్స్ ప్లేస్లో ఒక ఆప్షన్ పెట్టి చూడండి. సో ఇక్కడ 110 పెట్టామనుకోండి, సో దీనికంటే ఎక్కువ అయిపోతుంది, ఇది తీసేస్తాం. 100 పెట్టామనుకోండి ఎక్స్ ప్లేస్లో, 100 ప్లస్ ఇక్కడ 100 ప్లస్ 10 ఏమవుతుంది, 110 అవుతుంది. 110 ప్లస్ ఒక 100 210 అవుతుంది. సో ఇక్కడ దీనికి సెట్ అవ్వదు, అంటే ఈక్వల్ అవ్వదు. సో తీసేస్తాం. 70 పెట్టారనుకోండి, 70 పెట్టినప్పుడు ఎక్స్ ప్లేస్లో మనకి ఈక్వల్ అవ్వదు. సో 50 పెట్టి చూస్తే 50 ప్లస్ ఇక్కడ 50 ప్లస్ 10 అంటే 60. 50 ఒక 60 ఎంత అవుతుంది, 110 అవుతుంది. సరిపోయింది, ఇదే ఆన్సర్. సో ఇదంతా క్యాలిక్యులేషన్ డయాగ్రామ్ వేసుకొని ఇదంతా చేయలేకపోయినా నోట్ లెక్క ప్రకారమైన మనం ఒక ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని అంటున్నారు. ఒక త్రిభుజం రెండు లంబకోణాలను కలిగి ఉండవచ్చు. ఒక త్రిభుజంలో కనీసం 2 అల్ప కోణాలు ఉంటాయి. ఒక త్రిభుజంలో 3 కోణాలు 60 కంటే ఎక్కువ ఉండవచ్చు. ఒక త్రిభుజంలో గరిష్టంగా 2 అధిక కోణాలు ఉంటాయి. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే, మనకి సబ్జెక్ట్ పైన ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ పైన అవగాహన లేకపోతే మనం ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అనేటువంటిది అసాధ్యం. సో ఫస్ట్ చూస్తే ఒక త్రిభుజం 2 లంబకోణాలను కలిగి ఉంటుంది. మనకి ఈ త్రిభుజం అంటే ఏంటి, సో ఇది కనుక చూస్తే ఇది ఒక లంబకోణంతో వచ్చినటువంటి ఈ త్రిభుజం. ఇప్పుడు 2 లంబకోణాలు అంటే ఏంటి, 2 స్ట్రైట్‌గా రావాలి. ఇటువైపు ఒక లంబకోణం, ఇటువైపు ఒక లంబకోణం. దీంతో త్రిభుజం మనకి ఫామ్ అవుతుందా, ఫామ్ అవ్వదు. సో 2 లంబకోణాలు ఉంటాయి అనేటువంటిది తప్పు. సో ఇక్కడ మనకి 2 లంబకోణాలు పెట్టాం, త్రిభుజం అనేటువంటిది మనకి రాలేదు. సో ఇది రాంగ్. ఒక త్రిభుజంలో కనీసం 2 అల్ప కోణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు ఏ త్రిభుజమైనా తీసుకోండి, ఇది ఒక రకమైన త్రిభుజం, ఇది ఇంకో రకమైన త్రిభుజం. ఇక్కడ చూస్తే ఇది ఇంకో రకమైన త్రిభుజం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఇలాగా వంగిపోయింది, స్ట్రైట్‌గా లేదు అంటే 90 కంటే తక్కువ అని అర్థం. ఇది కూడా వంగిపోయింది ఇటువైపు, ఇది కూడా 90 కంటే తక్కువ. సో ఇక్కడ చూస్తే ఇది కూడా 90 కంటే తక్కువ. ఇక్కడ ఇది 90 ఉంది, ఇది 90 కంటే తక్కువే, ఇది 90 కంటే తక్కువే. ఎలాగా, 90 స్ట్రైట్‌గా ఉంటే మనకి ఏంటి, రైట్ యాంగిల్. సో స్ట్రైట్‌గా లేకుండా ఇలా వంగిపోయింటే ఏంటి, 90 కంటే తక్కువ. సో ఇక్కడ 2 అల్ప కోణాలు ఉన్నాయి, ఇక్కడ 3 అల్ప కోణాలు ఉండిపోయినాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి 3 అల్ప కోణాలు ఉండిపోయినాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి, అంటే కనీసం అంటే 2 ఉంటాయి. ఒకే అల్ప కోణంతో ఉండి ఒకే అల్ప కోణం ఉంటే మనకి మిగతావన్నీ అధిక కోణాలు అయిపోతాయి, లేదా లంబ కోణాలు అయిపోతాయి. అలా ఉంటే మనకి త్రిభుజం అనేది ఫామ్ అవ్వదు. సో ఇక్కడ 2 అల్ప కోణాలు ఉన్నప్పుడు ఒక రైట్ యాంగిల్‌తో, అంటే ఒక లంబకోణంతో మనకి త్రిభుజం అనేది ఫామ్ అయింది. కాబట్టి కనీసం 2 అల్ప కోణాలు ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కింది స్టేట్మెంట్ కూడా ఒకసారి గమనిస్తే, ఒక త్రిభుజంలో 3 కోణాలు 60 కంటే ఎక్కువగా ఉండవచ్చు. 3 కోణాలు 60 కంటే ఎక్కువ ఉంటే మనకి త్రిభుజం ఫామ్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇది 90 కదా, సో ఇటువైపు ఒక 60 కంటే ఎక్కువ అంటే ఇట్లా తీసుకుందాం. ఇట్లా తీసుకున్నప్పుడు అంటే 60 కంటే ఎక్కువ 90 ఉండొచ్చు, ఆర్ 90 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. సో ఇటువైపు ఒకటి 90 తీసుకున్నాం, ఇక్కడ 90 కంటే ఎక్కువ తీసుకున్నాం, అంటే 60 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి. సో దీంతో మనకి త్రిభుజం అనేది ఫామ్ అయిందా, ఇది చూడండి 60 కంటే ఎక్కువ 90, ఇది గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్, ఎంతో కొంత ఉంటుంది, గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. సో దీంతో మనకి త్రిభుజం అనేటువంటిది ఫామ్ అవుతుందా, అసలు దీంతో త్రిభుజం అనేటువంటిది మనకి ఫామ్ అవ్వదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక త్రిభుజంలో గరిష్టంగా 2 అధిక కోణాలు ఉంటాయి. చూడండి 2 అధిక కోణాలు ఎలా ఉంటాయి, 2 అధిక కోణాలు చూద్దాం. అధిక కోణాలు అంటే ఏంటి, ఇలా స్ట్రైట్‌గా ఉంటే మనకి లంబకోణం కదా, ఈ లైన్ అనేటువంటిది ఇలా వెళ్ళిపోయింది అనుకో, అది అధిక కోణం. సో ఇలా ఒక లైన్ తీసుకుందాం, ఇటువైపు ఒకటి అంటే ఇది ఒక అధిక కోణం, ఇటువైపు ఒకటి ఇది ఒక అధిక కోణం. దీంతో మనకి త్రిభుజం అనేటువంటిది ఫామ్ అయిందా, ఫామ్ అవ్వలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, రాంగ్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది, ఒక త్రిభుజంలో కనీసం 2 అల్ప కోణాలు ఉంటాయి. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోతే మనం ఇలాంటి క్వశ్చన్స్‌ని చేయలేము. సో దయచేసి అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ అనేటువంటిది మనకి మంచిగా రావాలి, ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో నేను సొల్యూషన్స్ కోసం అని అది ఎంప్టీ స్లైడ్స్ పెట్టుకున్నాను. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, చతుర్భుజాలను నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య చేత జతపరచండి. సో సమచతుర్భుజము నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, సమాంతర చతుర్భుజం నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, సమలంబ చతుర్భుజం నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి. సో ఇది మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నా నోట్స్లో ఉంది, నేను అది మీకు క్లిప్ యాడ్ చేస్తాను. దీనికి సమచతుర్భుజము నిర్మించడానికి మనకి 2 అయితే సరిపోతుంది. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం నిర్మించడానికి మనకి 3 కొలతలు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం నిర్మించడానికి మనకి 4 అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏకి 3, బికి 1, సికి 2, ఏకి 3, బికి 1, సికి 2. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ట్రయాంగిల్ ఏబిసి క్రింది వాటిలో దీనికి సర్వసమానము అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, ఏబిసిడి సమాంతర చతుర్భుజం. చూడండి, మీరు డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇలా గీయాలి డయాగోనల్. ఇప్పుడు మనం పెట్టిన పేర్ల ప్రకారం డయాగోనల్ ఇలా గీయాలి. ఇలా గీస్తే ఏబిసిడి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి, ఇదిగో ట్రయాంగిల్ ఏబిసి, ఇది
ఇది ట్రయాంగిల్ ఏబీసీ. ఇక్కడ నేను గీసేది ట్రయాంగిల్ ఏబీసీ. ఈ ట్రయాంగిల్ ఏబీసీ అనేది దేనికి సర్వసమానము? కింది వాటిలో దీనికి సర్వసమానం. దేనికి? ఇదిగోండి ఈ ట్రయాంగిల్‌కే కదా ట్రయాంగిల్ ఏడీసీ. ట్రయాంగిల్ ఏడీసీ ఇవి 2 మనకి ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఇవి 2 ట్రయాంగిల్స్ మనకి ఈక్వల్‌గా ఉంటాయి. అంటే 2 ఇట్లా మడత పెడితే ఒకదానికొకటి బయటికి రాకుండగా అది ఏమంటాం మనము 2 కూడా సర్వసమానంగా ఉండిపోతాయి. సో, ట్రయాంగిల్ ఏబీసీ అనేటువంటిది ట్రయాంగిల్ ఏడీసీ ఏడీసీకి సర్వసమానంగా ఉంటుంది. ట్రయాంగిల్ ఏడీసీ ఎక్కడుంది? ఇదిగో ట్రయాంగిల్ వెనక నుంచి రావాలి ఇది. మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆప్షన్ మనం రాసుకునేది ఇక్కడ లేదే అనుకోకూడదు. సో, ట్రయాంగిల్ ఏడీసీ ఇదిగో వెనక నుంచి రాశాడు నేను. ఏడీసీ ఓకే. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎంత జాగ్రత్తగా మనము కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్స్ చేయాలి అనేటువంటిది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వెషన్స్ ఎలా ఉన్నాయి? మన అప్రోచ్ ఎలా ఉండాలి? అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఒక రాంబస్ యొక్క 2 కర్ణాలు ఇచ్చారు. ఇదొక కర్ణం మరియు ఇదొక కర్ణం. అయితే రాంబస్ వైశాల్యం ఏంటి అని అడుగుతున్నారు. దీనికి మనకేం లేదు, డైరెక్ట్‌గా రాంబస్ వైశాల్యానికి సూత్రం తెలిసి ఉండాలి. రాంబస్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంది? హాఫ్ d1 d2. d1 d2 అంటే ఏంటి? ఒకటో కర్ణం, రెండో కర్ణం. డయాగోనల్ 1, డయాగోనల్ 2. ఇక్కడ చూస్తే హాఫ్ ఇక్కడ చేద్దాం క్యాలిక్యులేషన్. d1 ఎంత? 2x + 4. d2 x + 4. 2x + 4 x + 4 చూస్తే ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇది పెద్ద సమస్య చాలామందికి. సో, ఏం లేదు, ఈ ఫస్ట్ టర్మ్ ఉందా? ఈ ఫస్ట్ టర్మ్‌తో ఈ 2 టర్మ్స్‌ని ఫస్ట్ చేసేయండి. హాఫ్ ఇంటూ వేసుకోండి. 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 4 4 2 జార్ 8. ఇక్కడ x ఉందా? x ప్లస్ ఈ టర్మ్‌తో ఇవి 2 అయిపోయినాయి. మళ్ళీ ఈ టర్మ్‌తో ఇవి 2 చేయాలి. 4 ఇంటూ x 4x. ఇక్కడ ప్లస్ ఉందా? ప్లస్‌కి ప్లస్ 4 4 జార్ 16 రైట్. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిలో మనం 2 కామన్ తీయొచ్చు. అవునా? 2 కామన్ తీస్తే ఇక్కడ 2 కామన్ తీసేస్తే 2 బయటకు వచ్చేసింది. 2 బయటకు వచ్చేస్తే ఇక్కడ ఏముంటుంది? x స్క్వేర్ ప్లస్ ఇక్కడ దీంట్లో 2 బయటకు వచ్చింది. ఇక్కడ ఏముంటుంది? 4x అంటే 4 2 జార్ 8 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 2 బయటకు వస్తే 2 ఉంటుంది లోపల 2x ప్లస్ ఇక్కడ 16లో 2 బయటకు వచ్చేసింది అంటే 8 ఉంటుంది. ఇక్కడ 2 8 జార్ 16 సరిపోతుంది కదా. నెక్స్ట్ ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది. 1తో ఇంటూ చేసినా మనకి ఇదే వస్తుంది. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2x 6x ప్లస్ 8 x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8. ఇది మన ఆన్సర్. ఎక్కడుంది? x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఇదిగో ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో, వీడియో అయితే మనకి లెంత్ అయిపోతుంది. సో, ఇక్కడికి 9 క్వశ్చన్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మిగతా 9 క్వశ్చన్స్ ఇంకో పార్ట్‌లో చేస్తాను. సో, వీడియోని అయితే చివరి వరకు చూడండి. అన్ని క్వశ్చన్స్‌ని అటెంప్ట్ చేయండి. మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఒక్క నిమిషం పాజ్ చేసి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకో పార్ట్‌లో మళ్ళీ కలుద్దాం.